వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. చంద్రబాబు వయా మోదీతో మంచిగా ఉండాలని రాష్ట్ర మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబేమో తెలంగాణ వనరులు ఎట్లా దోచుకుపోవాలని బిజీగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలిస్తుంటే నీళ్లను మాత్రం ఆంధ్రాకు అప్పజెపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ వంటి పథకాలపై కేటీఆర్ విమర్శించడం బాధాకరమని హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్లో మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవన్నీ ప్రజల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన పథకాలు, వీటిని నెగిటివ్ పాలసీలుగా చూడడం అభాస్పదం అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన ఏడాది కాలంలో దాదాపు 90% ట్యాక్స్ వసూలు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని ఉమ్మడి జిల్లా రవాణా శాఖ అధికారి రవీందర్ అన్నారు. కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించేది లేదని, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ తరలింపుపై ఉక్కుపాదం మోపుతామని ఆయన పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని పటాన్చెరు బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. కోఆర్డినేటర్ గా ఎంపికైన ఆయన రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. పటాన్చెరు, ముత్తంగి, ఇస్నాపూర్ తో పాటు పలు గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా? ఏమైనా సదుపాయాలు కావాలన్నా కల్పిస్తాం. శ్రద్ధగా చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలకు ఎంపిక కండి అని అదనపు కలెక్టర్ శ్రీజ సూచించారు. సత్తుపల్లిలోని మోడర్న్ లైబ్రరీని సందర్శించిన ఆమె అక్కడి అభ్యర్థులతో మాట్లాడారు. సెలవు రోజుల్లో మూసివేస్తూ ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు చెప్పగా అన్ని రోజులు తెరిచి ఉంచాలని లైబ్రరీయన్ను ఆదేశించారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. చిలుకూరు మండలం జేర్రిపోతులగూడెంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధానంగా చిలుకూరు మండలంలో రోడ్ల అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేయించారన్నారు. ఉగాది పండుగ రోజు కూడా హుజూర్ నగర్ కు భారీగా తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామలపాడు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద గుర్తించి లబ్ధిదారులకు 115 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పట్టాలు ఇచ్చి వివిధ కారణాలతో 15 ఇళ్లు మంజూరు చేసి ప్రజలను మోసం చేసిందని ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ గా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 నుంచి 2025లో తెలంగాణకు వచ్చిన 42,468 కోట్లు జీఎస్టీ వృద్ధికి నిదర్శనమని తెలిపారు. గతంలో పోలిస్తే 8% వృద్ధి నమోదైంది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన విషయమే అని అన్నారు. చక్కగా చదువుకునే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలోని బాలికల జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థినులకు మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా రీడింగ్ చైర్, ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి నియోజకవర్గంలో ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వచ్ఛ భారత్, బాల్య వివాహాలు, వరకట్నం, ఎయిడ్స్, నీటి ఆవశ్యకత, బాల కార్మికులు, చెట్లను పెంచడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ అలవాటు పడేలా ప్రజలు భాగస్వామ్యంతో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవలందిస్తున్నారన్నారు.